అందరికీ నమస్తే అండి. తెలుగులో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లో నా అన్వేష్ ఖచ్చితంగా టాప్ 10లో ఉంటాడు. సో, అతను ట్రావెల్ వ్లాగ్స్ చేసేటప్పటికి అనేక అంశాల మీద సామాజిక బాధ్యతతో ఆయన స్పందిస్తూ ఉంటాడు. దీనిలో భాగంగా బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక పెద్ద కదలిక తీసుకొచ్చింది ఆయనే. ఖచ్చితంగా అటువంటి విషయంలో అతన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈ విషయంలో అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో మాత్రం అతను మాటలు మేబీ అతని ఉద్దేశం కరెక్టే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే, ఇద్దరు కూడా హాఫ్ న్యూడ్గా వెళ్ళినా పర్వాలేదు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలనే ఉద్దేశం కరెక్టే. కానీ ఇది మన దేశంలో, మన భారతదేశంలో సాధ్యం అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎవరి హార్మోన్స్ వాళ్ళకి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకి, ఎవరి కట్టుబాట్లు వారికి, ఎవరి ఆచారం వారికి, ఎవరి పెంపకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి నేను దీని మీద 2 రోజుల కిందట ఒక వీడియో చేశాను, అందరూ చూశారు. ఇక్కడ నా అన్వేష్ అలా మాట్లాడే వ్యవహారంలో తన అభిప్రాయాలను వ్యక్తీకరించే సందర్భంలో అనేక వివాదాస్పద కామెంట్లు చేయడం, గరికపాటి నరసింహారావు గారిని బూతులు తిట్టడం, శివాజీ గారిని బూతులు తిట్టడం, అండ్ మన హిందువులు దేవతలుగా అమ్మగా కొలిచే సీతాదేవిని అండ్ ద్రౌపది వాళ్ళను కూడా కించపరిచేలా వాళ్ళకి రేప్ జరిగిందని మాట్లాడడం, ఇవి బాగా హర్ట్ చేశాయి, బాగా డీప్గా హర్ట్ చేశాయి చాలామందిని. సాధారణంగా యూట్యూబ్ ఛానల్స్లో ఒక కల్చర్ ఏంటంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంటెంట్ నచ్చలేదు అనుకోండి, చూడడం మానేస్తారు. రికమెండేషన్స్ వచ్చినా ఈ కంటెంట్ బాగోదని వదిలేస్తారు, చూడడం మానేస్తారు, పక్కన పెట్టేస్తారు, అవాయిడ్ చేసేస్తారు. కానీ అన్సబ్స్క్రైబ్ చేయరు. యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న అలవాటు అది. కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక యూజర్ తను ఎన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడనేది కూడా మర్చిపోతాడు. తను రెగ్యులర్గా 2, 3 ఛానల్స్ చూస్తాడు, కానీ తను సబ్స్క్రైబ్ చేసే ఒక 20 ఛానల్స్ ఉండొచ్చు. అంటే తను అవాయిడ్ చేస్తాడు తప్ప అన్ఫాలో చేయరు, అన్సబ్స్క్రైబ్ చేయరు. సాధారణంగా యూట్యూబ్ కామన్ సెన్స్ కల్చర్ ఇదే, అలాగే ఉంటుందన్నమాట. కానీ పనిగట్టుకొని అన్సబ్స్క్రైబ్ చేశారు అంటే ఆ వ్యక్తి మీద విపరీతమైన కోపం, ద్వేషం ఉండి ఉండాలి. ఇప్పుడు నా అన్వేష్ విషయంలో అదే జరుగుతుంది. నా అన్వేష్ అతను శక్తిమంతుడు కాదు. పేద కుటుంబంలో పుట్టాడు, ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కష్టపడ్డాడు, చాలా పనులు చేశాడు, హోటల్ మేనేజ్మెంట్లో పనిచేశాడు, ఒక క్రూయిజ్ షిప్లో పనిచేశాడు, అసిస్టెంట్గా పనిచేశాడు, గైడ్గా పనిచేశాడు, మాటకారితనం, కాస్త తెలివితేటలు. దీంతో యూట్యూబ్ మంచి ట్రెండింగ్లో ఉన్న టైంలో ఛానల్ స్టార్ట్ చేశాడు. ట్రావెల్ లాగర్గా స్థిరపడ్డాడు. చాలా దేశాలు తిరిగాడు, 100కు పైగా దేశాలు తిరిగాడు, 125 దేశాలు తిరిగానని తను క్లెయిమ్ చేస్తున్నాడు. మేబీ తిరిగాడు, చాలా సాహసాలు చేశాడు, చాలా అద్భుతమైన ప్రపంచాన్ని తన కళ్ళతో చూశాడు అండ్ వ్యూయర్స్కి చూపించాడు. అందుకే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, కోట్ల రూపాయలు యూట్యూబ్ ద్వారా ఆదాయం వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు, అతను గెలుపు ఒక ఎత్తు, కానీ గెలిచింది నిలబెట్టుకోలేకపోయాడు. 3 రోజుల కిందట ఆయన చేసిన వీడియో కారణంగా అతని పతనం మొదలైందేమో అనిపిస్తోంది. తక్కువ వ్యవధిలో, ఈ 2 రోజుల వ్యవధిలోనే దాదాపుగా అతని ఛానల్ని 3 లక్షల మంది వరకు అన్సబ్స్క్రైబ్ చేశారు. నేను కల్లారా చూసిందైతే మాత్రం 1,80,000 మంది తగ్గినట్టు నేను కల్లారా చూశాను. ఎందుకంటే నేను మొన్న అతని ఛానల్ చూసినప్పటికీ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇందాక ఈ వీడియో చేసే ముందు చూసినప్పటికీ 2.32 మిలియన్ ఉన్నారు. అంటే దాదాపుగా 1,80,000 మంది తగ్గారు నిన్నటికి ఇవాళకి. అంతకుముందు ఒక 1,20,000 మందికి పైగా తగ్గారని అంటున్నారు. సో ఓవరాల్గా 3 లక్షల మంది, 2 రోజుల్లో 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అతని ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ చేశారు. కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేయడం మానేసి అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు, రిపోర్ట్లు కొట్టడం మొదలుపెట్టారు, స్ట్రైక్స్ వేయడం మొదలుపెట్టారు. ఎందుకు? అసలు నా అన్వేష్ ఇంత పెద్దవాడు అవ్వడానికి కారణం, అతను ఒక మహావృక్షంగా ఎదగడానికి కారణం ఎవరు? సబ్స్క్రైబర్లే కదా, వ్యూయర్లే కదా. వాళ్ళందరూ తలో చెంబుతో నీళ్లు వేస్తేనే కదా ఆ మొక్క పెద్దదైంది, మహావృక్షమైంది. మహావృక్షం అయిన తర్వాత తను నీడనివ్వాలి, ఫలాలనివ్వాలి, తనకు బతుకునిచ్చినందుకు రుణపడి ఉండాలి, కృతజ్ఞుడిగా ఉండాలి. అలా కాకుండా ఆయన మాట తీరు కారణంగా, ఆయన కించపరిచే విధంగా మాట్లాడిన కారణంగా భారతదేశాన్ని చాలా కించపరిచేలా మాట్లాడు. నేను ఇండియాకు రాను, నేను ఇందాకే చూశాను, నేను ఇండియాకు రాను, అసలు పెళ్లి చేసుకోను, ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున నాకు కూతురు పుడితే ఎవరైనా రేప్ చేస్తే నా పరిస్థితి ఏంటి, చాలా దారుణంగా మాట్లాడాడు. మనం ఇప్పుడిప్పుడే కల్చర్ నేర్చుకుంటున్నాం, మనం ఇప్పుడిప్పుడే బతకడం కూడా నేర్చుకుంటున్నారు కొన్ని ప్రాంతాల వాళ్ళు.
సో అతను చెప్పినట్టు నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను. అతను చెప్పినట్టు స్త్రీ పురుషులకు సమాన హక్కులు రావాలి, స్త్రీలు ఇప్పుకొని తిరగే స్వేచ్ఛ రావాలి అంటే చూడండి, ఆఫ్రికాలో ఉంటారు. ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు అస్సలు బట్టలేమీ వేసుకోకుండా ఉంటారు. టాప్ మొత్తం ఓపెన్గా ఉంటుంది. 80% న్యూడ్గానే ఉంటారు. పురుషులు కూడా అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎదురుగా చూసుకుంటారు కాబట్టి ఎటువంటి హార్మోన్స్ కదలిక ఫీలింగ్స్ ఉండవు. కానీ మన దగ్గర అలా కాదు కదా. మన పెంపకం వేరు, మన కట్టుబాట్లు వేరు, మనం ఆడపిల్లలకు చెప్పే మాటలు వేరు, మగపిల్లలకు చెప్పే మాటలు వేరు. సో అతను ఆశించింది జరగాలి అంటే మేబీ కొన్ని జనరేషన్స్ మారాలి. అంతే తప్ప ఉన్న పలంగా ఒక ఘటన జరిగింది, శివాజీ గారు అలా మాట్లాడారు, సో మనం అనసూయకు సపోర్ట్ ఇవ్వాలి, మనం నాగబాబుకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అర్జెంటుగా అలా వీడియో చేసేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అంటే చైతన్యం ఉండాలి కానీ మరీ అతి చైతన్యం, ఓవర్ చైతన్యం పనికిరాదనమాట. అందుకు అతని పతనం మొదలైంది. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఒక్క తెలుగులోనే రోజుకు సుమారుగా 1000 ఛానల్స్, కొత్త ఛానల్స్ వస్తాయి. నెల వచ్చేసరికి సుమారుగా 30,000 కొత్త ఛానల్స్ వస్తాయి. ఆ 30,000 కొత్త ఛానల్స్లో 30 ఛానళ్ళు కూడా నిలబడవు, తెలుసా? నిలబడవు. నిలదొక్కుకోవడం చాలా కష్టం. యూట్యూబ్లో వ్యూస్ రావడం చాలా కష్టం. అనుకుంటారు ఒక స్పైసీ మసాలా హెడ్డింగ్ పెడితే వ్యూస్ వచ్చేస్తాయని. కాదు, కంటెంట్ ఉండాలి, కంటెంట్ డెప్త్గా ఉండాలి, కొత్త పాయింట్ ఉండాలి. సో చాలా శ్రమ అన్నమాట. ఇవన్నీ కూడా దాటుకొని వచ్చి గెలిచి తనను తాను నిరూపించుకొని కోట్లకు పడగలెత్తి సంపాదించి మంచి సబ్స్క్రైబర్స్ని గెలుచుకొని భారతదేశంలో వ్యవస్థీకృత లోపాల మీద ఫైట్ చేస్తాను అని అతను అనుకున్న నిర్ణయం మంచిదే, కానీ ఆ వెళ్తున్న దారి, వాడిన పదాలు మంచివి కాదనమాట. దాంతో అతని పతనం ప్రారంభమైంది. చాలా దారుణంగా అన్సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ ప్రభావం అతని మీద ఉంటుంది. మేబీ దాన్ని ఆయన ఎలా రెక్టిఫై చేసుకుంటాడనేది చూడాలి. రెక్టిఫై చేసుకోగలడు, ఎందుకంటే కాలం ఎక్కువ కాలం ఉండదు. మేబీ ఈ వారం 10 రోజులు మాత్రమే అతని మీద చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు, ఆయన మర్చిపోతారు, అతని వ్యతిరేకులు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ అతను కొత్త వీడియో ఏమైనా చేస్తే మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగితే పెరగొచ్చు కాక. కానీ ఇలా ఒక్కసారి ఉన్న పలంగా లక్షలాది మందిలో వ్యతిరేకత తెచ్చుకోవడం మాత్రం మంచిది కాదు, మంచి విషయం కాదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, మన ఛానల్స్ పెట్టి దాదాపుగా 5 ఏళ్ళు అవుతుంది. సో మనం ఇప్పుడు కొత్తగా వెళ్ళడానికి ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. ఇది మంత్లీ మ్యాగజైన్, వీక్లీ కాదు, డైలీ కాదు, మంత్లీ మ్యాగజైన్ అనమాట. ఆ నెల మొత్తం జరిగిన అంశాలను అనలైజ్ చేయడానికి, కొంచెం డెప్త్గా రీసెర్చ్ చేసి రాయడానికి ఒక టీమ్ ఆఫ్ జర్నలిస్ట్ మేమందరం కలిపి ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొస్తున్నాము. ఈ మ్యాగజైన్ ఆవిష్కరణ విజయవాడలో జనవరి 1st వీక్లో జరగబోతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఆ విజయవాడ మీటప్కి రావాలి అనుకుంటున్న వాళ్ళు, సబ్స్క్రైబర్ సమక్షంలోనే ఈ మీటప్ జరుగుద్ది అనమాట. సో ఈ మీటప్కి రావాలనుకున్న వాళ్ళు మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే ప్రతి నెల కూడా విడుదలయ్యే మ్యాగజైన్ మీ ఇంటికి పోస్టల్ ద్వారా డెలివరీ చేస్తాము. మీకు కావాలి అనుకుంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, ఆ ప్రొసీజర్ మీకు చెప్తాము. సో ఎలా అనేది ఇందులో కంటెంట్ మాత్రం డెప్త్గా ఉంటుంది. రీసెర్చ్ ఆర్టికల్స్ ఉంటాయి, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషను అండ్ ట్రెండింగ్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, అన్ని అంశాల మీద కూడా కవర్ చేస్తాం అన్నమాట. ఒక ట్రయల్ వెర్షను ఈ మంత్ 1st వీక్లో రిలీజ్ చేస్తాం, జనవరి నెల 1st వీక్లో రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ.